మొత్తం మీద కేఆర్ఎంప్ అనేది యూత్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేసిన సినిమా అని చెప్పాలి. ట్రైలర్ లో చూపించిన హై లెవెల్ ఫన్ రొమాన్స్ సీన్ మీద కూడా అలానే కనబడతాయని చెప్పాలి భయ్యా. కిరణ్ అబ్బవరం తన ఎనర్జీతో సినిమాని తన భుజాలపై మోసాడని చెప్పాలి. కానీ కొత్తదనం కోసం వెతికే వాళ్ళకి ఈ ఫిలిం స్టార్టింగ్ నుంచేనే బోర్ ఫీలింగ్ ఇస్తుంది, రొటీన్ ట్రాక్ లోనే వెళ్తుందని ఫీలింగ్ ఇస్తుందని చెప్పాలి భయ్యా. సినిమా హైప్ ఉంది, ఎనర్జీ ఉంది, కానీ ఆ ఒరిజినల్ సినిమా ఫీలింగ్ మాత్రం మిస్ అయిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం టైం పాస్ మూడ్ లో సాగుతుంది భయ్యా. కానీ కొన్ని కామెడీ సీన్స్ నవ్విస్తాయి, కొన్ని సాంగ్స్ అయితే ఫీల్ ఇస్తాయి. స్టోరీలో కొత్తదనం లేకపోవడం వల్ల ఫస్ట్ 40 to 50 మినిట్స్ ఆడియన్స్ కి మెలో డ్రామా లాగా ఫీల్ అవుతారు. అయితే యూత్ కి, ఫ్రెండ్స్ కి, ఫన్ రొమాంటిక్ సీన్స్ కి ఆడియన్స్ కొందరు అయితే ఎంటర్టైన్మెంట్ అవుతారని చెప్పాలి. ఇక మెల్లగా సెకండ్ హాఫ్ లో వెళ్తే సినిమా కొంచెం ల్యాగ్ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కి ఆడియన్స్ అయితే అస్సలు కనెక్ట్ అవ్వరు భయ్యా. ఇక క్లైమాక్స్ వచ్చేసి అంతా ఏదో ఉంటుంది అనుకుంటే మొత్తం ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ భయ్యా. కానీ కొంత ఆడియన్స్ కోసం అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తుందని చెప్పాలి. టెంపో కొంచెం స్లోగా ఉంటుంది, కానీ హీరో ఎనర్జీ దాన్ని కవర్ చేస్తుందని చెప్పాలి. ఇక కిరణ్ అబ్బవరం గారు తన ఎనర్జీతో సీన్లను తన భుజాలపై క్యారీ చేస్తాడని చెప్పాలి. కొన్ని కామెడీ రొమాంటిక్ సీన్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేస్తాడని చెప్పాలి భయ్యా. ఇక హీరోయిన్ యుక్తి తరేజా ఫ్రెష్ లుక్స్ తో స్క్రీన్ పై కనిపిస్తుంది, కానీ తన క్యారెక్టర్ కు పెద్ద స్కోప్ లేదనిపించింది భయ్యా నాకైతే. మొత్తం మీద ఓకే అనిపించే మూవీ అనిపించింది భయ్యా నాకైతే. ఇక మూవీ స్టోరీ లైన్ 2 ముక్కల్లో చెప్తా చూడండి. లవ్ ట్రాక్, ఈగో, విడిపోవడం, తిరిగి కలిసే లైన్స్ మీద ఈ మూవీ స్టోరీ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. ఇక దీంట్లోనే ఫన్, రొమాన్స్, కొంచెం మసాలా మిక్స్ చేసి ఆడియన్స్ కి లైట్ ఎంటర్టైన్మెంట్ గా ఇవ్వడం జరిగింది భయ్యా. ఇక దీంట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటంటే యూత్ ఫ్రెండ్లీ కామెడీ అన్నమాట, లిప్ లాక్ సీన్స్, బ్యాటిల్ సీన్స్ అన్నమాట, అదే ఫైటింగ్ సీన్స్ అన్నమాట. అండ్ మ్యూజిక్ అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి. అండ్ మన హీరో క్యారెక్టరైజేషన్ కూడా బాగా అనిపించింది. ఇక దీంట్లో ఉండే మైనస్ పాయింట్స్ ఏంటంటే రొటీన్ స్టోరీ, ప్రెడిక్టబుల్ సీన్స్ భయ్యా. సెకండ్ హాఫ్ నరేషన్ కొంచెం ల్యాగ్ అయిపోయింది, ఎమోషన్ కనెక్ట్ కాకపోయింది, కొత్తదనం లేకపోవడం వల్ల ఈ మూవీ కొంచెం స్లో డౌన్ అయిపోయిందని చెప్పాలి. మొత్తం మీద కేఆర్ఎంప్ ఒక యావరేజ్ యూత్ ఫ్రెండ్లీ టైం పాస్ సినిమా భయ్యా. కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ కి పర్వాలేదు అనిపిస్తుంది, కానీ కొత్తదనం కోసం వెళ్లే వారికి రొటీన్ క్రింజ్ ఫీలింగ్ ఇస్తుందని చెప్పాలి. ఓకే, సినిమా చూడొచ్చా లేదా అంటే టైం పాస్ కోసం చూడొచ్చు భయ్యా, కానీ ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళొద్దు. రిలాక్స్ అండ్ ఎంజాయ్ అని చెప్తున్నా నేనైతే. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని లైక్ చేసుకుని, సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి.